అమాలి కార్మికుల ఐక్యత జీవోలు వెంటనే అమాలి కూలీ రేట్ల జీవోలు వెంటనే అమాలి కూలీ రేట్ల జీవోలు వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి సప్లై అమాలి యూనియన్ ఐక్యత సప్లై అమాలి కార్మికుల ఐక్యత సప్లై అమాలి కార్మికుల ఐక్యత సప్లై అమాలి కార్మికుల కూలీ రేట్ల జీవోను మరి పెంచి విడుదల చేయకపోవడం పట్ల గత 2 సంవత్సరాలకోసారి జీవో విడుదల చేస్తూ ఉంటారు. కూలీ రేట్లు పెరుగుతాయి. ఆ పెంచిన సంక్షేమ పథకాలు జీవోను అమలు చేయాలని చెప్పి మేము అమాలి కార్మిక సంఘం అదే సివిల్ సప్లై అమాలి రాష్ట్ర అమాలి కార్మిక ఏఐటీసీ అనుబంధ సంఘాన్ని మరి ఇతర సంఘాలు కలుపుకొని నిరోధిక సమ్మె చేపట్టడం జరుగుతుంది. ఈ నెల జనవరి 1 నుండి మరి నిరోధిక సమ్మె చేస్తూ ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో 187 పాయింట్లలో దాదాపు 3,600 మంది అమాలి కార్మికులు 16 మంది మహిళా స్వీపర్లుగా పనిచేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో అంటే ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. గత 2 ఏళ్లకోసారి అగ్రిమెంటు గత ప్రభుత్వం చేసింది, మరి అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం ఏమో మరి అచ్చి నుంచి సంవత్సరం అయినా కూడా అగ్రిమెంట్ అయినా కూడా సంవత్సరం అగ్రిమెంట్ అయినా కూడా జీవోను విడుదల చేసి పెరిగిన రేట్లను ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నా కూడా ఈ నిర్లక్ష్యం చేయడం వల్ల మరి మా సమ్మె నోటీసు ఇచ్చి చట్ట ప్రకారంగా మేము రాజ్యాంగ ప్రకారంగా అమాలి కార్మికులంతా ఇక్కడ కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మల్యాల మరి ఈ మెట్టిపల్లి ఈ 5 పాయింట్ల నుంచి అందరు కూడా హమాలీలంతా మరి బియ్యాన్ని గోదాములో తరలించి ఎగుమతి దిగుమతి చేసి హమాలీలందరూ కూడా ఈ మరి 1 తారీఖు నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. మరి అక్కడ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ మరి భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు పని చేయండి అని చెప్పి పాయింట్ల పని చేయకపోతే మిమ్మల్ని తొలగిస్తాం, పోలీసులు పెడతామని నిర్బంధిస్తామని చెప్పి మరి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అధికారులు. మేము అంటున్నాం, మేము అధికారికంగా మీరు పెంచిన రేట్లని అమలు చేయమంటుంటే మీరు నిర్బంధిస్తానంటుడు, లేకుంటే పని చేయమనుడు, ఒత్తిడి తీసుకొచ్చుడు, వీళ్ళని దొంగసాటున పని చేయమని చెప్పి మరి మీరు ఉసుగొల్పడం, ఈ సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉంటే మేము ఏఐటీసీ పక్షాన కార్మికుల పక్షాన ఈ సంఘాలన్నిటి ఐక్యత ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉద్యమం ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే మరి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కమిషనర్ గారికి ఆదేశాలు వెంటనే ఇచ్చి ఈ యొక్క రేట్లను పెంచి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా మేము ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, పేదల పక్షాన ఉన్నామని చెప్తున్నారు. మీరు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మేము కాదంటలేం. కానీ అగ్రిమెంట్ అయిన జీవోని అమలు చేయకపోతే ఎంత బాధాకరము. మా కుటుంబాలు రోజు బస్సం పోసుకొని కుటుంబాలు గడిపే కుటుంబాలు పేదవాళ్ళు ఉన్నాము. మరి సంవత్సరం నుంచి చూస్తున్నాం, జీవో విడుదల చేస్తా అంటున్నారు. ఎందుకు చేయడం లేదు, దానికి జవాబు చెప్పడం లేదు. నిన్న కూడా 4వ తారీఖు నాడు మా రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు గారు మరి ఇతర ఈ సంఘాలను కలుపుకొని వెంటనే ఐఎఫ్టియు, సిఐటి వాళ్ళు మరి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏఐటీసీ వైపున లెటర్ ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి ఇవ్వడం కూడా జరిగింది. కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల ముందు నిరోధిక సమ్మెలో భాగంగా ధర్నా చేసి మరి ముట్టడి చేసి ఈ యొక్క కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి వినవించడానికి కోసం మేము అంత అమాలి కార్మికులు వచ్చినాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి చేయకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క సమ్మె తీవ్ర రూపం దాచుతుంది.